అరెస్టుడే నేను బలరాం ఇక డీటెయిల్స్ చూస్తే ప్రముఖ పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో మరో మలుపు చోటు చేసుకుంది. ఈ హత్యకు సంబంధించి శిఖా చౌదరిపై అనుమానాలు ఉన్నాయంటూ జయరాం భార్య పద్మశ్రీ ఫిర్యాదు చేశారు. తన తండ్రి పిచ్చయ్యతో పాటు తన లాయర్ను వెంట తీసుకుని హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఆమె ఫిర్యాదు చేశారు. ఈ హత్య తెలంగాణలో జరిగింది కనుక ఇక్కడి పోలీసులతోనే విచారణ జరపాలని పద్మశ్రీ పోలీసులను కోరారు. ప్రముఖ పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో మరో మలుపు చోటు చేసుకుంది. ఈ హత్యకు సంబంధించి శిఖా చౌదరిపై అనుమానాలు ఉన్నాయంటూ జయరాం భార్య పద్మశ్రీ ఫిర్యాదు చేశారు. తన తండ్రి పిచ్చయ్యతో పాటు తన లాయర్ను వెంట తీసుకుని హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఆమె ఫిర్యాదు చేశారు. ఈ హత్య తెలంగాణలో జరిగింది కనుక ఇక్కడి పోలీసులతోనే విచారణ జరపాలని పద్మశ్రీ పోలీసులను కోరారు. But now they are inside of my home, broken into my family life, which is very private. I murdered my husband. Actually, this news of death has completely devastated our family because of the accident he passed away. When I came here, I got to know he was murdered, not an accident. Even though everybody knows this happened in Hyderabad, which is supposed to be interrogated or investigated in Hyderabad. I'm not sure why it is so long kept it in an Andhra jurisdiction. Valuables train and verify చేసుకుని పదకొండు శిఖా చౌదరి ఇంకో వ్యక్తి చెప్పారు కామెంట్ చేయడం ఆ ఫైల్ చూడకుండా వివరాలు తెలుసుకోకుండా కామెంట్ చేస్తారు. వాల్యుబుల్స్ పోయినాయి. శిఖా చౌదరి ఇంకో వ్యక్తి వచ్చేసి ఇంటికి వచ్చిందని చెప్పేసి మాకు వాచ్మెన్ చెప్పని చెప్పింది. ఆంధ్ర పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. మాకు